దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? ఆల్రెడీ ప్రార్థనలు ప్రారంభించబడ్డాయండి. ఈరోజు రెండో రోజు. ఫస్ట్ డే ఎంతో మహిమకరంగా ప్రారంభ సభ జరిగింది, ఈవినింగ్ మీటింగ్ జరిగింది. ఈరోజు ఉదయం వాగ్దానం ఇది రెండవ రోజు. మరి 50 దినాలు చాలా బలంగా అనేక మంది ప్రార్థనలు, ఆరాధనలు, విజ్ఞాపనలు చేస్తున్నారు. దేవుడు శక్తి కలిగిన కార్యాలు చేయబోతున్నాడు. తల్లి, తండ్రి, బంధు, స్నేహం, బంధం ఎవరిని విడవని దేవుడు. రెండవదిగా మీరు ఏ స్థితిలో ఉన్నా ఈ 50 దినాలు జరుగుతున్న ఉపవాస ప్రార్థనలో నేను ప్రొద్దుట సాయంత్రం మీతో కలిసి ప్రార్థన చేస్తున్నాం. బెల్లంపల్లికి రండి, మన ప్రార్థన చేద్దాం. మీ కష్ట దినములను దేవుడు, మీ దుఃఖ దినములను పోగొట్టబోతున్నాడు. మీ వేదన కన్నీటి నాట్యంగా మార్చబోతున్నాడు. మీ హృదయ భారముని దేవుడు తొలగించబోతున్నాడు. బలమైనటువంటి ప్రసన్నత మీరు అనుభవించబోతున్నారు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. మరి వాగ్దానం మీకోసం ఈరోజు ఇది సెకండ్ డే. మరి వాగ్దానం, ఈ దినం వాగ్దానం మనందరం చదువుకుందామా? నేను చదువుతున్నాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలు మధ్య ఉన్నవాడని నేనే దేవుడని యెహోవాను, నేను తప్ప వేరే దేవుడు లేడని తెలుసుకుందరు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందరు. నువ్వు ఎవరి జనాంగం? ఎవరి బిడ్డవు నువ్వు? మా అమ్మ కూతురు, నాన్న కూతురు మంచిది, అమ్మ నాన్న బిడ్డలే. కానీ నువ్వు ఎవరి బిడ్డవి? సర్వశక్తి కలిగిన దేవాతి దేవుని కుమార్తెవి, కుమారుడివి. దేవుడు నేను సిగ్గుపరుస్తాడా? నీ శత్రువుల ముందు సిగ్గుపరుస్తాడా? నీ బంధువుల ముందు సిగ్గుపరుస్తాడా? ఈరోజు సిగ్గుపడ్డావేమో, కానీ నువ్వు ఇక సిగ్గుపడవు. ఈరోజు తల వంచుకున్నావేమో, ఇక తల వంచవు. నీ జీవితంలో జరిగిన ఒక చేదు వారు నేను చులకనగా చూస్తున్నారేమో, నిన్ను చులకనగా చూసేవారు చులకన కాబోతున్నారు. నిన్ను తక్కువ చేసేవారు తక్కువ కాబోతున్నారు. ఇది నా జీవితంలో చాలా అనుభవంతో చెప్తున్నాను ఈ మాట. చాలామందితో పడ్డాను నేను కూడా, దైవజనుడు కూడా. కానీ మనం కూడా తెలుసుకుందాం, చులకనగా చూడడం, సిగ్గుపరచటం, ఇవన్నీ కూడా మరి అది శారీరకంగా అపవాదితంత్రపరంగా జరిగిన దేవుడు నిన్ను సిగ్గుపరచడు. నేను నిన్ను సిగ్గుపరచను. నీవు ఎన్నడూ సిగ్గుపడవు. ఈరోజు వాగ్దానం. నువ్వు నా బిడ్డవి, నా కుటుంబంలో నీకోసం రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవుడు అని నేను. అర్థమైందా? ఎన్నడూను నిన్ను సిగ్గుపడనీయను. ఈరోజు వాగ్దానం, ఎన్నడూను నేను నిన్ను సిగ్గుపడనీయను. కాబట్టి ధైర్యం తెచ్చుకో, నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. అద్భుతంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎందరు బిడ్డలు ఈ వాగ్దానం విన్నారు. రక్షణ లేని వారికి రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధులు ఉన్న వారికి విడుదల, అప్పులు ఉన్న వారికి విడుదల, నిందించబడుతున్నవారు, సిగ్గుపరచబడిన వారు, కోర్టు కేసులు ఉన్నవారు, అప్పుల బాధలు ఉన్నవారు, ఇరుకుల్లో ఉన్నవారు, ఇబ్బందులు ఉన్నవారు, ఒత్తిడిలో ఉన్నవారు, పోరాటాలు ఉన్నవారు, అన్ని కట్లు తెంచబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలు మా జీవితాలు ఎవరెవరి దగ్గర సిగ్గుపడే స్థితికి ఇక మీదట సిగ్గుపడకుండా మమ్మల్ని లేవనెత్తండి. ఆత్మీయ ఆర్థిక ఆరోగ్య దీవెనలు నీ బిడ్డలకు ఇవ్వండి. స్థితిగతులు మార్చండి దేవా. అపవాది తంత్రములు సిగ్గుపడాలి. మా కొరకు మనుషులు పనిన పన్నాగాలు సిగ్గుపడాలి. కానీ నువ్వు మా దేవుడు అని, మాతో ఉన్న దేవుడు అని రుజువుపరచుకొని ఆయన ప్రపంచం, భారతదేశం అన్ని బంధకాల నుంచి విడిపించి అయ్యా ఒక జాషువా జనరేషన్ అపోస్తల్ మినిస్ట్రీ రైజ్ కావాలి. అయ్యా నేపాల్లో జరుగుతున్న ఆ ఉపద్రవం నుంచి ప్రజల్ని కాపాడు. దయచేసి నీ కనికరం అక్కడ చూపి ఆ ప్రజల్ని రక్షించు దేవా. ఇలా ఎలాంటి ఏ దేశాలు, ఏ రాష్ట్రాలు, ఏ పట్టణాలు, ఏ గ్రామాల్లో ఎవరు ఏది ఎదుర్కొంటున్నా విడిపించి, పోగొట్టుకున్న వారు ఎందరినో వారి ప్రియులను పోగొట్టుకున్న వారిని ధైర్యపరిచి బలపరచు. ఈ విధంగా ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ స్థితిలో ఉన్న విడిపించి మమ్మల్ని అందరు నిలబెట్టమని, మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న వారిని ఆశీర్వదిస్తూ శుభములు పలుకుతూ ఈ 50 దినాల ఉపవాస ప్రార్థనలో బలమైన కార్యాలు వచ్చేవారికి, అడుగు పెట్టేవారికి, లైవ్ చూసేవారికి దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. ఈ 50వ రోజు ఇది రెండో దినం. రండి బెల్లంపల్లికి. మీరు ఎంతమంది వచ్చినా ఎక్కడైనా ఉండొచ్చు. చక్కటి ప్రార్థనా వాతావరణం, మంచి ప్రశాంతమైన వాతావరణం. నేను కలిసి ప్రార్థన ప్రొద్దున నుంచి 24 గంటలు. అంతేకాక దేవుని వాక్యముతో పాటు ప్రార్థనతో చేద్దాం. అంతేకాక దేవుని బిడ్డలారా, నా వేదనలు అనే పాట రిలీజ్ అయి ఉంది. అది 50 దినాలకి దేవుడిచ్చిన మనకు ప్రవచనం. అందరు ఆ పాటను రిసీవ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, మీ స్టేటస్లో పెట్టుకోండి. 50 దినాలు అక్టోబర్ 15 ముగింపు సభ. అందరు సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.